నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణ వేడుకలకు సోనియాను ఆహ్వానించే అవకాశం. పిన్నెల్లి బెయిల్ పిటిషన్పై నేడు హైకోర్టు తీర్పు. సాక్ష్యాలను తారుమారు చేశారన్న లాయర్లు. కాసేపట్లో కవిత బెయిల్ పిటిషన్పై విచారణ, ఆధారాలతో సహా వాదనలు వినిపిస్తామన్న ఈడీ. హైదరాబాద్ హోటళ్లపై కొనసాగుతున్న దాడులు, పలు రెస్టారెంట్లు సీజ్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఘన నివాళులు. ఎన్టీఆర్ విప్లవాత్మక మార్పులు తెచ్చారన్న బాలకృష్ణ. ఇవాళ రేపు బెంగాల్లో మోదీ ప్రచారం, కోల్కతాలో భారీ రోడ్ షో. తెలంగాణలో కల్తీ మాఫియా రాజ్యమేలుతోంది. అధికారులు ఎన్ని హెచ్చరికలు చేసినా డోంట్ కేర్ అంటూ యథేచ్ఛగా కల్తీ దందాను కొనసాగిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ ఫుడ్ పై కొరడా ఝడిపిస్తున్న అధికారులు తాజాగా యాదాద్రి జిల్లా కల్తీ పాల తయారీపై ఉక్కుపాదం మోపారు. భూదాన్ పోచంపల్లి మండలం మక్తాపూర్లో కల్తీ పాలు తయారు చేస్తున్నారన్న సమాచారంతో దాడులు చేశారు. తనిఖీల్లో 60 లీటర్ల కల్తీ పాలు, 250 హైడ్రోజన్ పెరాక్సైడ్, 8 కిలోల ధోల్పూర్ స్కిమ్డ్ మిల్క్ పౌడర్ స్వాధీనం చేసుకుని ప్రశాంత్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చూడరా పెడతా చూడరా పెడతా చూడరా పెడతా. భూపాలపల్లి జిల్లా 100 పడకల ఆసుపత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలను పెడచెవిన పెట్టారంటే వారు బాధ్యతాయుతంగా ఉన్నారో అర్థమవుతోందని ఫైర్ అవుతున్నారు. కాలిన గాయాలతో చికిత్స కోసం వెళ్లిన చిన్నాన్ని పట్టించుకోకుండా బర్త్డే వేడుకలో మునిగిపోవడంతో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి జిల్లా 100 పడకల ఆసుపత్రిలో వైద్యాధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. కలెక్టర్ ఆదేశాలను కూడా పెడచెవిన పెట్టారంటే వారు ఎంత బాధ్యతాయుతంగా ఉన్నారో అర్థమవుతోందని ఫైర్ అవుతున్నారు. కాలిన గాయాలతో చికిత్స కోసం వెళ్లిన చిన్నాన్ని పట్టించుకోకుండా బర్త్డే వేడుకల్లో మునిగిపోవడంతో ఈ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన చిన్నారి అక్షయ అగ్ని ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైంది. అయితే పాపకు మెరుగైన చికిత్స అందించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా వైద్యాధికారులను ఆదేశించారు. ఈ క్రమంలోనే చిన్నారిని 2 సార్లు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లినా ఎన్నికల కోడ్ తర్వాత పాప పరిస్థితి పరిశీలిస్తామని చెప్పడంతో తల్లిదండ్రులు అక్షయ్ను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి సర్జరీ చేయించారు. అయితే పాపకు డ్రెస్సింగ్ చేసేందుకని 100 పడకల ఆసుపత్రికి తీసుకురాగా సిబ్బంది ఎవరూ లేకపోవడంతో
కుటుంబ సభ్యులే స్ట్రక్చర్ పై ఆసుపత్రిలోకి తీసుకొచ్చారు. ఇక లోపల ఫ్యాన్ కూడా లేకపోవడంతో కాలిన గాయానికి తోడు ఉక్కపోతతో పాప అల్లాడిపోయింది. ఇకనైనా వైద్యాధికారులు స్పందించి తమ బిడ్డకు మెరుగైన వైద్యం అందించాలని కోరుతున్నారు చిన్నారి అక్షయ తల్లిదండ్రులు. జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 కేవలం 4 కుటుంబాల ఎజెండా మాత్రమేనని, అది కశ్మీర్ ప్రజల ఎజెండా కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది దేశ ప్రజల ఎజెండా కూడా కాదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం 370 గోడ కట్టారని, 370ని తొలగిస్తే మంటలు వస్తాయని భయపెట్టేవారన్నారు. 370ని తొలగించిన తర్వాత మరింత ఐక్యతా భావం వెల్లివేస్తుందని ప్రస్తుతం రుజువైందన్నారు మోదీ. కశ్మీర్ తమదన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. అందువల్ల దాని ప్రత్యక్ష ఫలితం ఎన్నికల్లో, పర్యాటకంలో కూడా రుజువయ్యాయని ప్రధాని వివరించారు. अब कहते नहीं ये माइनॉरिटी के लिए कोटा होगा, तो मेहनत करने वाला मेरा नौजवान जाएगा कहाँ जी? उनका क्या होगा? दूसरा उन्होंने कहा कि देश में अब जो टेंडर होंगे उस टेंडर में भी वे माइनॉरिटी के लिए आरक्षण करेंगे. मतलब ये हुआ कि आज मान लीजिए कोई कहीं पर बहुत बड़ा महत्वपूर्ण ब्रिज बन रहा है, उस ब्रिज में कौन ब्रिज बनाएगा? तो जिसके पास ट्रैक रिकॉर्ड है, जिसके पास संसाधन है, जिसके पास कैपेबिलिटी है, जो परफॉर्म कर सकता है, सारे उसकी जो रिक्वायरमेंट उसकी पूरी करता है, उसमें कंपटीशन होती है और कंपटीशन में जो निकलता है उसको टेंडर मिलता है. ये कहते नहीं, ये सब बाद में. अब मुझे बताइए, अगर इसी प्रकार से सिर्फ धर्म के आधार पर कोटा दे देंगे, वो ब्रिज बनेगा, लोग मारे जाएंगे, तो कौन जिम्मेवार होगा? क्या वोट बैंक के लिए आप आने वाली पीढ़ियों को भी तबाह करना चाहते हैं? तो ये ऐसे विषय थे जो कांग्रेस ने अपनी वोट बैंक की खातिर मैदान में उतारे. तब मेरा कर्तव्य बनता है कि मैं मेरे दलित भाइयों के अधिकार के लिए लड़ूं, मेरे आदिवासी भाई बहनों के अधिकार के लिए लड़ूं, मेरे ओबीसी पिछड़े भाई बहनों के अधिकार के लिए लड़ूं, और इसलिए मैं लड़ाई लड़ रहा हूं. 370 ये सिर्फ एक 5-4 परिवारों का ही एजेंडा था जी. ये न कश्मीर की जनता का एजेंडा था, न देश के लोगों का एजेंडा था. ये अपने फायदे के लिए ये 370 की ऐसी एक दीवार बना के बैठे थे ताकि कोई झोंक न पाए, और कहते थे 370 हटेगी तो आग लग जाएगी. वो कहते थे 370 हटेगी तो कश्मीर चला जाएगा. आज ये सत्य हो गया कि 370 हटने के बाद ज्यादा एकता की अनुभूति हो रही है, कश्मीर के लोगों का अपनापन ज्यादा बढ़ रहा है, और इसलिए इसका सीधा परिणाम चुनावों में भी दिखाई देता है, टूरिज्म में दिखाई दे रहा है. G20 समिट वहां होती है, बड़े शान से कश्मीर ने उनका स्वागत किया पूरी दुनिया का. और इसलिए ये कैसे झूठी दीवारें खड़ी कर करके देश को टुकड़ों में देखा गया. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ పిటిషన్ను జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ విచారించనున్నారు. నిన్న కవిత తరఫున ముగిసిన వాదనలు సిబిఐ ఈడీ దర్యాప్తుకు సహకరించిన నేపథ్యంలో కవితకు బెయిల్ ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇవాళ ఈడీ, సిబిఐ వాదనలు వినిపించనున్నారు.
కవిత అరెస్టు చట్టబద్ధంగా జరగలేదని కవిత తరఫు న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. మహిళా అనే కోణంలో బెయిల్ ఇవ్వాలని కోరారు. కవిత అరెస్టులో దర్యాప్తు సంస్థలు చట్టాన్ని ఉల్లంఘించారని వాదనలు వినిపించారు. కవిత తరఫు వాదనలు పూర్తి కావడంతో సిబిఐ కూడా ఈ రోజు వాదనలు వినిపించే అవకాశం ఉంది. ఇప్పటికే ఈడీ సిబిఐ కేసులో కవితకు బెయిల్ ఇచ్చేందుకు ట్రయల్ కోర్టు తిరస్కరించింది. దీంతో కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయి 2 నెలలకు పైగా కవిత తిహార్ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. ఈడీ సిబిఐ కేసులో బెయిల్ కవితను అరెస్ట్ చేసేందుకు ట్రయల్ కోర్టు అనుమతి, సిబిఐకి కస్టడీ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆమె ఢిల్లీ హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మద్యం కేసులో కవితను మార్చి 15న హైదరాబాద్లోని ఆమె నివాసంలో అరెస్ట్ చేసింది. 16వ తేదీన రౌస్ అవెన్యూ కోర్టులో ఆమెను హాజరుపరిచింది. తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 11న సిబిఐ అరెస్ట్ చేసింది. మరోవైపు కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్, రెగ్యులర్ బెయిల్ పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది. మార్చి 26న ట్రయల్ కోర్టు జ్యుడిషియల్ కస్టడీ విధించగా తిహార్ జైల్లో ట్రయల్ ఖైదీగా కవిత దాదాపు 2 నెలల పాటు ఉన్నారు. వైఎస్ జగన్ కు ఎన్టీఆర్ ఆశీస్సులు ఉన్నాయని వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయన సతీమణి లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరోసారి మంచి పరిపాలన నడుస్తుందని ఈ సందర్భంగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. జూన్ 4 తర్వాత జగన్ సీఎంగా ప్రమాణం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో మళ్లీ మంచి పరిపాలన వస్తుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. రేపు 4వ తారీఖు జరిగే ఎన్నిక తర్వాత ఆంధ్రప్రదేశ్ మళ్ళీ ఒక సుభిక్షమైన శాంతియుతమైన పరిపాలన అందుకుంటుందని, అందుకు ఎన్టీఆర్ గారి ఆశీస్సులు నిండుగా జగన్మోహన్ రెడ్డి గారికి అందాలని కోరుకుంటూ సెలవు. రేపు 4వ తారీఖు నిజామాబాద్ స్కానింగ్ సెంటర్లలో ఓ ఆపరేటర్ వికృత చేష్టలు వెలుగులోకి వచ్చాయి. అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ప్రశాంత్ అనే ఆపరేటర్ వైద్య పరీక్షలకు వచ్చిన మహిళల వీడియోలు చిత్రీకరిస్తున్నట్లు గుర్తించారు. వందలాది మహిళల వీడియోలను రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. ఓ బాధితురాలి ఫిర్యాదుతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నిందితుడు ప్రశాంత్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు నోటీసులు కూడా జారీ చేశారు. ఇక దీనిపైన వివరణ ఇవ్వాలని జిల్లా వైద్యాధికారి ఆదేశాలు జారీ చేశారు.
ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మార్చుతానని మాట మార్చిన కేసీఆర్ వైఖరినే సీఎం రేవంత్ ఫాలో అవుతున్నాడా? కనీస మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టకుండానే విద్యార్థులకు వెల్కమ్ చెప్పేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైందా? నా మనవడు నర్సయ్య మనవడు ఒకే స్కూల్లో చదవాలని అప్పట్లో కేసీఆర్ మభ్యపెడితే ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అయిందని ఇప్పుడు సీఎం రేవంత్ అంటున్నారు. ఇంటర్నేషనల్ స్థాయికి విద్యను తీసుకెళ్తామన్న ప్రభుత్వం ముందు టాయిలెట్లు, తాగునీళ్లు, శుభ్రత లాంటి కనీస అవసరాల మీద దృష్టి పెట్టాలని డిమాండ్ వినిపిస్తోంది. ఎండాకాలం సెలవులను పూర్తి చేసుకొని మరో 2 వారాల్లో విద్యార్థులందరూ కూడా పాఠశాలలో అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తెలంగాణలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి స్కూళ్లకు విద్యార్థులకు ఆహ్వానం పలుకుతుందా అనే ఒక అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విద్యాశాఖ మీద అనేక రివ్యూలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారికంగా ప్రభుత్వ మౌలిక సదుపాయాల మీద ఎటువంటి అధికారిక ప్రకటన ఇప్పటివరకు అయితే రాలేదు. అయితే మరికొద్ది రోజులు మాత్రమే మిగిలిన సమయంలో అసలు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంటుందా ఉండదా అనే ఒకటి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా సర్కారు బళ్లపై ఆసక్తిని పెంచలేకపోతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా 30,300 ప్రభుత్వ స్కూళ్లలో దాదాపు 29 లక్షల మంది విద్యార్థులు చదువుతూ ఉండగా 10,000 ప్రైవేట్ స్కూళ్లలో 30 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ప్రైవేట్ స్కూళ్లతో పోల్చుకుంటే ప్రభుత్వ స్కూళ్లలో ఉచితంగా బుక్స్, యూనిఫామ్, భోజనం, విద్య అందిస్తున్నప్పటికీ పేద మధ్యతరగతి కుటుంబాలు ప్రైవేట్ స్కూళ్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఉన్నంత విశాలమైన ఆట స్థలం, ఆహ్లాదకరమైన వాతావరణం ప్రైవేటు స్కూళ్లలో చాలా తక్కువ ఉంటుంది. గవర్నమెంట్ కంటే ప్రైవేటు స్కూళ్లకు తల్లిదండ్రులు మొగ్గు చూపడానికి కొన్ని కారణాలున్నాయని విద్యావేత్తలు, సంఘాల నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వ పాఠశాలలో 12 మౌలిక సదుపాయాలను కల్పించి ప్రైవేటు స్కూళ్లకు ధీటుగా మారుస్తామని చెప్పిన గత ప్రభుత్వం దానిని విస్మరించింది. రెసిడెన్షియల్, మోడల్ స్కూళ్లు కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా 26,000 పాఠశాలలున్నాయి. 3 విడతల్లో వీటిని అభివృద్ధి చేస్తామని చెప్పి 2 ఏళ్లలో 1000 స్కూళ్లను మాత్రమే గత ప్రభుత్వం పట్టించుకుంది. ప్రస్తుతం ఇదే ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను ఆందోళనలో పడేసింది. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్స్, గ్రీన్ చాక్బోర్డ్, పాఠశాల పారిశుద్ధ్య కార్మికులు, మంచినీటి సౌకర్యాలు లాంటి కనీస సౌకర్యాలు లేని స్కూళ్లు ఉన్నాయి. వీటి మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలని విద్యార్థి సంఘాలు సూచిస్తున్నాయి. ప్రధానంగా ఈ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయి. మౌలిక సదుపాయాలు పూర్తిగా కల్పన కావాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఈరోజు ఈ పాఠశాలలో మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కనీసం విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. ఇప్పటివరకు ఈ బిల్డింగ్కి సంబంధించినటువంటి ఎక్కడ కూడా రంగులు, సున్నాలు కూడా వేసినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా మంచినీటి కొరత ఉంది. పాఠశాల చుట్టూ కూడా అపరిశుభ్రంగా వాతావరణం కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితులుంటే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో నూతన విద్యార్థులు ఏ విధంగా జాయిన్ అవుతారు, వాళ్ళ విద్యా భవిష్యత్తును ఏ రకంగా కాపాడుతుంది అనేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విద్యారంగ పరిష్కారమే ధ్యేయంగా, పరిరక్షణ ధ్యేయంగా ప్రభుత్వ పాఠశాలల కోసం, మౌలిక వసతుల కోసం మీ వంతుగా కృషి చేయాలని చెప్పి ఏవేవిగా మేము డిమాండ్ చేస్తాం. గతేడాది 1200 ప్రభుత్వ స్కూళ్లలో ఒక్క విద్యార్థి కూడా చేరలేదు. 13,000 స్కూళ్లలో 50 మంది విద్యార్థులే కొనసాగారు. ప్రతి ఏడాది బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా విద్యార్థుల శాతం పెరగడం లేదు. విద్యార్థులకు తగ్గ ఉపాధ్యాయులు, స్కిల్, కంప్యూటర్ ల్యాబ్స్, స్పోర్ట్స్ లాంటి సౌకర్యాలను ప్రతి స్కూల్కు చేర్చినప్పుడే ప్రభుత్వ బడులు ప్రైవేటుకు ధీటుగా మారతాయి. జూన్ 12 నుంచి తెలంగాణలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో వసతులు ఎక్కువైనా తల్లిదండ్రులు ఆసక్తి చూపడం లేదు. ప్రైవేటు స్కూళ్ల వైపు మొగ్గు చూపుతున్న తల్లిదండ్రులు ఈ ఏడాదైనా గవర్నమెంట్ స్కూళ్లలో తమ పిల్లలను చేరుస్తారో లేదో చూడాలి. దేశ భవిష్యత్తుకు పునాదులు నేటి పాఠశాలలో చదువుతున్న విద్యార్థులే. అలాంటి పాఠశాలలను ఇతర ప్రైవేట్ పాఠశాలతోటి సమానంగా తీర్చిదిద్దినప్పుడే సమాజంలో కొనసాగుతున్న అసమానతలు కానీ ఇతర భేదాభిప్రాయాలను కూడా తొలగించేందుకు అవకాశం ఉంటుంది. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిన నిర్లక్ష్య వైఖరినే ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం కొనసాగిస్తుందా, లేదా ఉన్న కొద్ది సమయంలోనే ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలు మార్చి విద్యార్థుల తల్లిదండ్రులు నెలకొన్న ఒక ఆందోళనకు చెక్ పెడుతుందా అన్నది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కెమెరామెన్ జగన్, జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఐపీఎల్ ఆటలో కోల్కతా కప్పు కొట్టడంతో ఏపీలో టీడీపీ విజయం పక్కా అంటున్నారు తెలుగు తమ్ముళ్ళు. అదేం లెక్క అని ఆశ్చర్యపోతున్నారా? క్రికెట్కి రాజకీయానికి ఏంటి సంబంధం అని ఆలోచనలు పడ్డారా? అయితే నెట్టింట వైరల్ అవుతున్న ఇండియన్ పొలిటికల్ లీగ్ గురించి ఇప్పుడు చూద్దాం.
ఓవైపు దేశ రాజకీయాలు, మరోవైపు ఐపీఎల్ పోరు సాగిన వేళ ఫైనల్ పోరులో సన్ రైజర్స్ పై సునాయాసంగా గెలిచి కప్పు తన్నుకుపోయింది కోల్కతా నైట్ రైడర్స్. ఐపీఎల్ సమరం ముగిసింది. దీంతో జనాలంతా హోరాహోరీగా సాగిన పొలిటికల్ గేమ్ విజేతలెవరన్న దానిపై అంచనాలు వేస్తున్నారు. ఇలాంటి సమయంలో క్రికెట్కు రాజకీయాలకు ముడిపెడుతూ ఆసక్తికర చర్చకు తెరలేపారు నెటిజన్లు. 10 ఏళ్ల నాటి ఐపీఎల్ ఫలితాలను గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో టీడీపీ సాధించిన విజయం గురించి ప్రస్తావిస్తున్నారు. దీంతో సోషల్ మీడియా వేదికగా ఐపీఎల్ పొలిటికల్ గేమ్పై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ ఏడాది కప్పు కొట్టుకుపోయిన కోల్కతా నైట్ రైడర్స్ గత 10 ఏళ్ల క్రితం కూడా అంటే 2014లో జరిగిన ఐపీఎల్ ఫైట్లో విజేతలుగా తమ సత్తా చాటి ట్రోఫీని సొంతం చేసుకున్నారు. గౌతమ్ గంభీర్ సారథ్యంలో కింగ్స్ 11 పంజాబ్పై ఘన విజయం సాధించి కప్పు కైవసం చేసుకుంది కేకేఆర్ టీం. అదే ఏడాది ఐపీఎల్ పూర్తయ్యాక ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయి. టీడీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అటు కోల్కతా గెలవడం, ఇటు టీడీపీ అధికారంలోకి రావడం జరిగింది. ఇక ఇప్పుడు మళ్లీ సన్ రైజర్స్ పై కేకేఆర్ కప్పు కొట్టడంతో త్వరలో వెలువడే ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ గెలిచి అదే సీన్ రిపీట్ అవుతుందన్న అంచనాల్లో ఉన్నారు తెలుగు తమ్ముళ్లు. 2014లో కోల్కతా గెలిచింది, టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కూడా అదే టీం గెలిచింది కాబట్టి టీడీపీ అధికారంలోకి వస్తుందన్న లాజిక్ను తెరపైకి తెస్తున్నారు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో నెట్టింట పొలిటికల్ వార్ నడుస్తోంది. టీడీపీ అభిమానుల అంచనాలు తారుమారవుతాయంటూ అభిమానులు ఎద్దేవా చేస్తూ ఉండడంతో ఇరు పార్టీల మధ్య కామెంట్ల బుల్లెట్లు పేలుతున్నాయి. ఇక ఒక్క ఏపీ ఎన్నికలే కాదు, దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలను కూడా ఐపీఎల్తో లింక్ పెడుతున్నారు. 2014లో కోల్కతా నైట్ రైడర్స్ ఫైనల్లో గెలిచి ట్రోఫీని అందుకుందని, 2014 ఎన్నికల్లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. 2024లో కూడా ఐపీఎల్ ఫైనల్లో కోల్కతా గెలిచి కప్ దక్కించుకుంది కాబట్టి 2024 ఎన్నికల్లో బీజేపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమన్న ధీమాను వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఇలా ఐపీఎల్ విక్టరీకి పొలిటికల్ గేమ్కి లింక్ ఉందంటూ అంచనాలు వేస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు క్రికెట్కు రాజకీయాలకు ఏంటి సంబంధమని నిలదీస్తున్నారు మరికొందరు నెటిజన్లు. క్రికెట్లో బాగా ఆడిన జట్టు విజయాన్ని సాధిస్తుందని, రాజకీయాల్లో ప్రజల మనసు గెలుచుకున్న వారే విజేతలవుతారని వివరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే పైన చెప్పిన లాజిక్లు నిజమవుతాయని, ప్రతిసారి అలా జరిగే అవకాశమే ఉండదని విమర్శిస్తున్నారు. ఇలా మొత్తానికి కేకేఆర్ విజయానికి ఏపీ ఎన్నికలకు ముడిపెడుతూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర చర్చ సాగిస్తున్నారు. మరి తెలుగు తమ్ముళ్లు, చంద్రబాబు అభిమానులు ఆశిస్తున్నట్టు అదే జరుగుతుందా, లేదంటే అందుకు భిన్నంగా ఫలితాలొస్తాయా అన్నది తెలియాలంటే మాత్రం జూన్ 4న వెలువడే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు కావస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పినట్లు 10 ఏళ్లకు మించకుండా ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండాలన్న గడువు జూన్ 2తో ముగియనుంది. 2 జూన్ 2024 నుంచి హైదరాబాద్ తెలంగాణకు మాత్రమే రాజధానిగా ఉంటుంది. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగినా ఏపీ తెలంగాణ మధ్య ఆస్తుల పంపిణీ ఇంకా పూర్తి కాలేదు. విభజన సమయంలో ఇచ్చిన హామీలు సైతం పూర్తిగా అమలు కాలేదు. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల మధ్య భిన్నమైన వాదనలు తెరపైకొస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాధాన్యం ఇవ్వడంతో హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని ఏపీకి చెందిన కొందరు నేతలు కేంద్రంపై ఒత్తిడి పెంచారు. ఏపీకి ఇంతవరకు రాజధానిని ఏర్పాటు చేసుకోనందున మరో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ను ఉమ్మడి రాజధానిగా పొడిగించాలని కోరారు భారత్ నేషనల్ పార్టీ వ్యవస్థాపకుడు వివి లక్ష్మీనారాయణ. భారత రాష్ట్రపతి ప్రత్యేకమైన ఆర్డినెన్స్ జారీ చేయాలని కోరారు. రాష్ట్రపతిని ఒప్పించాలని ఏపీలోని ఇతర పార్టీలను లక్ష్మీనారాయణ కోరారు. 2034 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలని ఏపీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు కొరడుకొండ శివాజీ కూడా ఇటీవల డిమాండ్ చేశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన భవనాల స్వాధీనంపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
ఉద్యోగులు, ఆస్తులు, అప్పుల విభజనపై నివేదిక ఇవ్వాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. 2 రాష్ట్రాల సయోధ్యతో ఉద్యోగుల బదిలీ సమస్యను పరిష్కరించాలన్నారు సీఎం రేవంత్. క్లిష్టమైన అంశాల రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేలా కార్యాచరణ ఉండాలని స్పష్టం చేశారు. జూన్ తర్వాత ఏపీ ఆధీనంలోకి లేక్ వ్యూ గెస్ట్ హౌస్ వంటి భవనాలను స్వాధీనం చేసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాల మేరకు పెండింగ్ అంశాలపై పరిష్కారానికి కార్యాచరణ తయారు చేసినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగింపు దశకు చేరుకున్నప్పటికీ విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోని సంస్థలు ఫిల్మ్ డెవలప్మెంట్, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఆర్టీసీ, సింగరేణి ఆస్తుల పంపకానికి సంబంధించిన అంశాలు కొలిక్కి రాలేదు. విభజన చట్టం నోడల్ ఏజెన్సీగా ఉన్న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అధికారులతో చర్చించినప్పటికీ పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. అయితే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ భూమి పంపకంపై 2 రాష్ట్రాలు అంగీకారం తెలిపాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశం ఇంకా పూర్తి కాకపోవడంతో ఇప్పటికీ ఉద్యోగులు అటు హైదరాబాద్, ఇటు విజయవాడ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ మధ్య విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల కేటాయింపు పెండింగ్లో ఉంది. మరోవైపు ఏపీకి చెందిన ఉద్యోగులు తెలంగాణలో 1200 మంది వరకు ఉన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లాల్సిన ఉద్యోగులు 1600 మందికి పైగా ఉన్నారు. విద్యుత్ ఉద్యోగుల కేటాయింపుపై సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. కానీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు జూన్ 4న రానున్నాయి. ఆ తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అయితే ఎన్నికల ఫలితాలకు ముందే జూన్ 2న 2 రాష్ట్రాలకు మధ్య ఉన్న ఉమ్మడి ఒప్పందం ముగుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి చెందిన పలువురు నేతల నుంచి ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ను మరింత కాలం పెంచాలన్న డిమాండ్ వినిపిస్తుండటంతో కేంద్ర నిర్ణయం ఎలా ఉండనుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇదే బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.